जय श्री राम। जय गोमाता। जय गोमाता। जय जय गोमाता। जय जय गोमाता। హిందూ బంధువులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈ లోకానికే తల్లి గోమాత. గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవతః. 3 కోట్ల దేవాలయాల్ని, దేవతల్ని ఒకే చోట ఏ మానవుడు కూడా ఆలయాలు వెళ్ళి దర్శించలేరు. అటువంటి కలియుగంలో మానవులందరూ కూడా తరించడానికి సాక్షాత్తు క్షీరసాగరం లక్ష్మీ అమ్మవారు ఎలాగైతే పాల సముద్రంలోంచి ఉద్భవించారో అలాగే గోమాతలు కూడా పాల సముద్రంలోంచి ఉద్భవించాయి. సునంద, సురభి, సుభద్ర, కామధేనువు గొప్ప గొప్ప గోమాతలు పాల సముద్రంలోంచి ఉద్భవించి లోకాన్ని తరింపజేయడానికి. అటువంటి మనం గోవిందుని పూజిస్తే గోవిందుడు గోవును పూజించాడు. మనం శ్రీకృష్ణుని పూజిస్తే ఆయన గోవుల్ని కాచి గోపాలుడయ్యాడు. ఆయన గోవులు మళ్లించి, గోవు లేనిదే గోవిందుడు లేడు, గోవు లేనిదే శ్రీకృష్ణుడు లేడు, గోవు లేనిదే గుడి లేదు, గోవు లేనిదే యజ్ఞము లేదు, గోవు లేనిదే గృహప్రవేశం లేదు, గోమాత లేనిదే పున్నామి నరకాలు దాటేటటువంటి అదృష్టం మనకు లేదు. అంత ప్రాశస్యము గోమాత. అటువంటి సకల దేవతా స్వరూపిణి గోమాత. 3 కోట్ల దేవాలయాన్ని ఏకకాలంలో గోమాతకు నమస్కరిస్తే చాలు, ఆ ఫలితాన్ని మనందరం కూడా పొందుతాం. అటువంటి గోవుల్ని సంరక్షించాలి, గోవుల్ని కాపాడాలి, గోజాతిని మనం రక్షించుకుంటూ భవిష్యత్ తరాలకి ఒక వారధిగా మనం ఏర్పాటు చేయాలి. మన పూర్వీకులు అటువంటి త్యాగాలు చేసి గోవుల్ని పూజించి తరించారు, గోవుల్ని పోషించారు. ఈరోజు మనందరం కూడా గోజాతిని మనం పక్కన పెట్టేసి మనం కుక్కల్ని మనం పోషిస్తున్నాం. పోషించొద్దని కాదు, కుక్కలకి ప్రేమతో బిస్కెట్లు పెడుతున్నాం, స్నానం చేయిస్తున్నాం, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, దాన్ని షికారుకి తిప్పుతున్నాం. మంచిదే. తెల్లవారి నిద్ర లేస్తే మన పూర్వీకులందరూ కూడా ఆ గోమాతల అరుపులతో నిద్ర లేచేవారు. ఈరోజు మనం ఇంటి ముందు గోవుల్ని మనం పోగొట్టుకొని ఇంటి ముందు కుక్కల్ని బౌ బౌ అనే శబ్దాలతో మనం లేచే పరిస్థితి వచ్చేసింది. మన పూర్వీకులు సాధుభావాలతో ఉండేవారంటే దానికి కారణం గోమాత అరుపులతో లేచేవారు వాళ్ళు. ఈరోజు మనం కుక్కలు లేపుతున్నాయి బౌ బౌ అని ఇంటి ముందు. కాబట్టి ఇటువంటి సమాజం దిగజారిపోకూడదు.